ఆదివారము నిన్ను ఆరాధించుకునే దినం. 3 నెలలు నిన్ను ఆరాధించాము నాయనా. మరొక నెల, 4వ నెల మాకు ఇచ్చారు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా నేను ఘనపరిచాం. అలాగే నీ మాటలు మాకు వినిపించమని శిలువనాథుడు ప్రాణప్రియుడైన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. ఆదివారము చేరువచ్చిన వారులారా, దేవనామంలో మనకెల్లరికను శుభం కలుగునుగాక. ఆమె. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, అదే 63వ అధ్యాయము. ప్రతి శిలువ ధ్యానాల్లో ప్రతి ఏడాది కూడా ఈ యొక్క వాక్యాలు మనం వింటూనే ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఈ వాక్యాలు చెప్తూనే ఉంటాం. పిల్లరా, మరి ప్రవక్త అయిన యెషయా ప్రభు యొక్క శ్రమను ధ్యానిస్తూ చూస్తూ ఉన్నారైనా. ప్రభు యొక్క శ్రమను చూస్తున్నారైనా. ఆయన మోయించిన సిలువను చూస్తూ ఉన్నారైనా. ఆయన మోయించిన సిలువను చూస్తున్నారు. ఆయన పడుతున్న శోధనను చూస్తున్నారు. ఈ ప్రవక్త ప్రభు వైపు చూచుచు, ప్రభు తట్టు చూచుచు రాస్తున్న గ్రంథం. పిల్లరా, మరి అంత దైవభక్తి కలిగిన ప్రవక్త, అంత ధైర్యం కలిగిన ప్రవక్త. పిల్లరా, సిలువను చూచుటలో చాలా ధైర్యం ఉండాలి. ఆ రాయడానికి కూడా తగిన ధైర్యం ఉండాలి. ఎందుకనగా మరి పూర్వం కరుణామయుడని సినిమా హాల్లోకి వెళ్ళి ఆ యొక్క సినిమా హాల్లో కన్నీరు పెట్టనట్టు వారు ఆ రోజుల్లో ఎవరు లేరు. ప్రతి వారు కూడా ఆ హాల్లో కన్నీరు పెట్టేవారు, చూడలేకపోయేవారు అన్నమాట. ఆయన పడిన శ్రమ. అలాగే ఈ ప్రవక్త ఎలాగ చూడగలిగాడు? దేవదాసయ్య గారు అడిగారట, ప్రభా, ఈ గ్రంథాన్ని ఆయన ఎంత ధైర్యముగా రాయగలిగాడు? ఈ గ్రంథాన్ని ఎలా చూడగలిగాడు? ఒకమారు నాకు చూపించవా అన్నారట అయ్యగారు. పిల్లరా, మరి ఎవరైనా గ్రంథాన్ని రాసింది మనం చదువుతాము లేదా వింటాం, కానీ ఈ అనుభవం మనం కలిగి ఉండలేం. ఈ అనుభవం మనకు ఉండదు. కానీ తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకున్నట్టే బైబిల్ మిషన్ యొక్క అనుభవం. తెలియని విషయాలు, ఈ యొక్క విషయం తెలియదు కానీ తెలుసుకుంటున్నారు. ఏమని? అయ్యా, ఈ గ్రంథాన్ని మీరు ఎలా చూడగలిగారు? ప్రభా, నాకు ఒకసారి చూపించవా అన్నారట. పిల్లరా, మరి ఈ ప్రవక్త ఈ యొక్క 63వ అధ్యాయాన్ని రాస్తున్నాడట, చూస్తున్నాడట. చూడలేక తన కలాన్ని విడిచిపెట్టారట. రాస్తున్న కలము, పట్టుకున్న కలమును విడిచిపెట్టారట, చూడలేకపోయారట. అంటే అంత గంభీరముగా కనబడుతుంది ఈ యొక్క సిలువ. ఆయన ఎంతో శ్రమ కనబడుతుంది కనుక మరి ఈ గ్రంథం చూచి రాసినట్టుగా ఉంటుందన్నమాట. చూడండి, మొదటి వచనం, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదో ఉండి వచ్చుచున్న ఇతడెవడు?
అడుగుతున్నాడు. చూడండి, ఏదోము అనగా ఎర్రనిది అని అర్థమట. ఈయన రక్తవర్ణ వస్త్రమంతా కూడా రక్తము, ఒళ్ళంతా కూడా రక్తము. తండ్రి గారు రాస్తారు, ఒళ్ళంతా రక్తము ముల్ల కిరీటము తలపై బెట్టిరి సోదరా, ఒళ్ళంతా ముల్ల కిరీటము తలపై బెట్టిరి సోదరా, ఒకడు బల్లెముతో పొడవా నీలో రక్తము సిల్లోలాయెను సోదరా, ఒకడు బల్లెముతో పొడవా నీలో రక్తము సిల్లోలాయెను సోదరా. అయ్యగారు కూడా చూస్తూ రాస్తున్నట్టే ఉంది. ఆ యొక్క అధ్యాయాన్ని చూస్తూ ప్రభు యొక్క గాయాలు చూస్తూ రాస్తున్నట్టుంది శరణం. కనుక ఒళ్ళంతా కూడా రక్తము, వస్త్రాలంతా కూడా రక్తము. కనుక ఇతడు అడుగుతున్నాడు ఏమనంటే, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదో ఉండి వచ్చుచున్న ఇతడు ఎవడు? పిల్లారా, రక్తవర్ణ వస్త్రాలు, ఆయనకి ఉన్న వస్త్రాలంతా కూడా రక్తమే, ఆయన ఒళ్ళంతా కూడా రక్తమే. కనుక ఆయన ఎంతో భారముతో ఆ యొక్క ఏదోము అనగా ఒక తోట లోనిచి ఆయన భారముతో వెలుపలికి వస్తూ ఉన్నాడు. ఒక తోటలో పాట నాడు నీవు పడినా సకల శ్రమలే చోట, ఒక తోటలో పాట నాడు నీవు పడినా సకల శ్రమలే చోట, నికటమయ్యున్నట్లుగా నీటోర్పులతో దళచు నకటాన రాత్రి గుండె సకలమైపోవునప్పుడు కనుక ఆయన తోటలో నలిగిపోతున్నారు. ఆయన శరీరము, ఆయన మనస్సు చకలంబై అంటే ముక్కల కింద అయిపోతున్నట్టు కనబడుతుంది. కనుక ఈయన రక్తవర్ణ వస్త్రము మరి ధరించుకుని ఏదో నుండి వచ్చుచున్నాడు. ఇతడు వాళ్ళంతా రక్తము, ఇతడు ఎవరమ్మా అని చూస్తున్నాడు. ప్రియులారా, బైబిల్ మిషన్ వారమైన మనము చూచే అనుభవం కలిగి ఉండాలి. చూచే అనుభవం కలిగి ఉంటే నెరవేర్పు కలిగిన వారం అవుతాం. ఆయన చూచాడు, వేళ నెరవేర్పు కనబడుతూ ఉంది. ఆయన అడుగుతున్నాడు, రక్తవర్ణ వస్త్రం 63వ అధ్యాయము 1వ వచనం. ఈ యొక్క మార్కు ప్రశ్నార్థకం, రక్తవర్ణ వస్త్రం ధరించి ఏదో నుండి వచ్చుచున్న ఇతడెవడని ఆ మాట ప్రియులారా ప్రశ్నార్థకం అంటే అడగడం. మరి దైవజనుడు ప్రవక్త అనే యెషయా అడుగుతున్నాడు, ఈయన ఎవరు? ఆ గ్రంథము రాసినప్పుడు ఆయన పుట్టలేదు, ఆయన రాలేదు,
ఆయన ఏమీ మరి సిలువేయబడలేదు, కానీ ఆ జరిగిన కార్యం చూస్తున్నాడనమాట. చూడండి మరొకటి, శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బాసురముడి బలాత్సయంతో వచ్చుచున్న ఇతడు ఎవడు? కనుక ఆయన శోభిత వస్త్రం మరి ధరించుకుని బలముతో, భారముతో, బరువుతో ఆయన ఏదో ఉండి వస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, అడుగుతున్నాడు. ప్రియులారా, ఈయన మరి అడుగుతున్న మాట ప్రభు యొక్క సిలువను చూస్తూ అడుగుతున్నారు. ఈయన ఎవరు? శోభిత వస్త్రము ధరించుకున్నవాడే గంభీరముగా నడుచుచు బాసురముడి బలాత్సయముతో వస్తున్న ఇతడు ఎవడు? ప్రియులారా, మరి చాలా మరి భారము కలిగి ఆయన భుజాల మీద మరి బరువు ఉంది. ఆ బరువును మోసుకుంటూ నడుచుకుంటూ ఆయన సాగుతూ ఉన్నారు. చూస్తున్న ఈ ప్రవక్త ఎలాగట? రక్తవర్ణ వస్త్రం. ప్రియులారా, మీకు చెప్తా వచ్చాను చాలా మార్లు. వీరబ్రహ్మం గారు చక్కని ప్రభు గురించి రాశారు. ప్రభు యొక్క రాకడ గురించి రాశారు. ప్రభు యొక్క శ్రమను గురించి కూడా రాశారు. మరి రాకడ ప్రార్థనలో 17వ పేజీలో ఉంటుందన్నమాట. 17వ పేజీ మరి 63వ ప్రార్థనలో ఏమనంటే చూడండి, ఆయన జ్ఞానపరుడు, ఆయన ప్రార్థనాపరుడు. కనుక ఆయనకి కూడా ఎవరైతే దైవజ్ఞానంలో ఉంటారో వారికి ఇలాంటి అనుభవాలు కలిగిన వారు అవుతారు. చూడండి, యేసు ప్రభు ఇతర మతస్థులు కొందరు ఇట్లా అనుకుంటున్నారు. పోతులూరి వీరబ్రహ్మం గారి యొక్క శిష్యుడు వసంతరాయుడు మిక్కిలి త్వరలో రానే ఉన్నాడు. వసంతం అనగా ఎర్రగా నిండు గనుక అది రక్తమునకు గుర్తు, మరియు రాయుడనగా ప్రభువు అట, అనగా రక్తము చిందించిన యేసు ప్రభు త్వరగా వస్తున్నాడని పోతులూరి వీరబ్రహ్మం గారు అభిప్రాయము. ప్రభా, దీని భావం ఏమిటో తెలియచేయము. ఆయన వచ్చి 10,000 సంవత్సరాలు శాంతిరాజ్యము ఏలును అని హిందువులు నమ్ముచున్నారు. దీని విషయంలో మాకేమీ తెలియచేయము. ఇంకా చాలా విషయాలు ఈయన రాస్తూ ఉన్నారన్నమాట. ప్రియులారా, ఏమంటున్నారంటే మరి దానికి అర్థం వీరబ్రహ్మం గారి శిష్యుడు వసంతరాయుడు అనగా మిక్కిలి త్వరగా వస్తున్నాడు. వసంతరాయుడు అనగా ప్రభు త్వరగా వస్తున్నారని రాయబడి ఉంది. వీరబ్రహ్మం గారి శిష్యుడు వసంతరాయుడు మిక్కిలి త్వరగా రానే అన్నాడు. వసంతం అనగా ఎర్రగా నుండును కనుక అది రక్తమునకు గుర్తు కనుక, మరియు రాయుడు అనగా ప్రభువు కనుక. ప్రియులారా, వీరి యొక్క భావం మరి వీరికి కూడా ఆ యొక్క గ్రంథంలో ఉన్న మాటలు కనబడతా ఉన్నాయి. ఈయన ఏ రీతిగా ప్రవక్త అయిన యెషయా రాస్తున్నాడో ఈయన కూడా ఆయన గురించి రాస్తున్నారనమాట. కనుక ప్రియులారా, మరి రాయుడు అనగా రాజు కనుక ఆయన వస్తున్నాడు. ఈయనెవరు? యోధులకు రాజు. ఈయన ఇప్పుడు ఏమైనది? రానే అన్నాడు. వసంతం అనగా ఎర్రనిది, వసంతం అనగా ఎర్రనిది. కనుక ఇక్కడ మరి ప్రవక్త యెషయా అంటున్నాడంటే రక్తవర్ణ వస్త్రము ధరించి ఏదో ముందు వచ్చుచున్న ఇతడెవడు? ప్రియులారా, గమనించండి. ఇలాగా జ్ఞానపరులైన వారికి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. జ్ఞానపరులు, ప్రార్థనాపరులు, జ్ఞానములో ఉన్న వారికి అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటుంటారు. కనుక ఈయన అంటున్న మాటను బట్టి మరి ఆయన ప్రశ్న అడిగినప్పుడు, ఆయన 2 ప్రశ్నలు వేసినప్పుడు ఏమంటున్నారంటే ప్రియులారా,
ప్రభువు మాట్లాడుతున్నారు చూడండి. ఏమనంటే నీతిని బట్టి మాట్లాడుచున్నాను నేనే. చూసారా, ఆయనతో ఈయన మాట్లాడుతున్నారు. ఈయన ఎవరు చెప్పండి? నీతిమంతుడు. ఈయన ఎవరు? నీతిమంతుడు. ఆయన పుట్టినది మొదలుకుని ఆయన గర్భవాసులో ఉన్నప్పటికీ పిల్లరా ఆయన చనిపోయే వరకు కూడా ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కనుక ఇలాంటి నీతిమంతుడు ఆయనకైనే చెప్తున్నాడు. ఏమనంటే నీతిని బట్టి మాట్లాడుచున్నాను నేనే. పిల్లరా మరి అడిగిన దానికి సమాధానం ఇదేం గుర్తండి? ఇది ఈ చుక్కున్నది ఏమంటారు? సమాధానం. కనుక రక్షించుటకు బలాఢ్యుడను నేనే. ఈయన ఏమంటున్నారు చెప్పండి? రక్షించడానికి భూలోకానికి వచ్చారు, మానవులను రక్షించడానికి వచ్చారు, రోగులను రక్షించడానికి వచ్చారు, దెయ్యములు పట్టిన వారిని రక్షించడానికి వచ్చాడు. ఆయనే అంటున్నాడు కదా. ఏమంటున్నాడంటే నీతిని బట్టి మాట్లాడుచున్నాను నేనే. కనుక నీతిమంతుడు అయినా ఆయన జ్ఞానవంతుడు, జ్ఞానము గలవాడు కనుక ఆయన నీతిమంతుడు కనుక నేను మాట్లాడుతున్నాను అని ఆయనకి సమాధానం చెప్తున్నాడు. రక్షించుటకు బలాఢ్యుడను నేనే, రక్షించేవాడు నేనే. పిల్లరా ఎవరిని రక్షించలేరు కానీ ఈయన రక్షకుడు. యేసనగా రక్షకుడు. యేసనగా అర్థం ఏంటంటే రక్షకుడు. కనుక ఎవరు రక్షించడానికి వచ్చాడు? పాపములో పడిపోతున్న వారిని విడిపించడానికి మనిషి కుమారుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ పేరు యేసు, క్రీస్తనగా అభిషిక్తుడు. కనుక ఆయన రక్షించడానికి వచ్చాడు. పిల్లరా బలహీనులను బలపరచడానికి వచ్చాడు, శక్తిహీనులను శక్తిమంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు ఈయన భూమి మీదకి. అందుకే అంటున్నాడు నేను మనుషులను రక్షించడానికి వచ్చానయ్యా అంటున్నాడు. మరి ఆయన రక్షించడానికి బలాఢ్యుడు నేను అంటున్నాడు. మరలా అడుగుతున్నాడు చూడండి, నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షాగానుగు తొక్కుచున్న బట్టల వలె ఉన్నవేమి అని అడుగుతున్నాడు. ప్రియులారా మరి భక్తుడు రాసుకొచ్చారు, గానుగులో పడు ద్రాక్షవల్లి. గానుగలో పడిన ద్రాక్ష ఫలము రీతి తన శరీరా పిండబడి రక్తధారలో చింది ప్రవహించే నలుగా గొట్టబడుట కోపుకొని నరునికి జీవారము తానయ్యెను. కనుక నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షాగానుగు త్రొక్కుచున్న బట్టల వలె ఉన్నవేమి? ప్రియులారా చూడండి, మరి ఈయనేమన్నారంటే కన్విషన్ పుస్తకంలో ఒక ద్రాక్షాగానుగులో ఒక ద్రాక్ష పండు ఆ మిక్సీలో ద్రాక్ష పండు వేస్తే ఎలా ఉంటుందండి? నలిగిపోతుంది, రసం దిగుతుంది. అలాగా ఈయన ఎలా కనబడుతున్నాడంటే ఒక ద్రాక్షాగానుగు త్రొక్కుచున్న బట్టల వలె ఉన్నవేటి, నీ బట్టలు ఎర్రగా ఉన్నవేటి. కనుక ఆయన తల మొదలుకొని అరికాల వరకును గాయములే. కనుక తల మొదలుకొని అరికాల వరకు గాయములు కనుక వాళ్ళంతా కూడా రక్తము. కనుక తల మొదలుకొని అరికాల వరకును ఆయనకి నా గాయములు. ప్రియులారా మరి ఇంకో మాట చెప్పాలంటే మరి జకరియా గ్రంథంలో మరి ప్రవక్త జకరియా అడుగుతున్నాడు. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో ఈయన కూడా అడుగుతున్నాడు, అయ్యా నీ చేతులకు గాయములేమి అని అడుగుతున్నాడు. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం, అయ్యా నీ చేతులకు గాయములేమి?
వారు అడగగా వారు, అమ్మా, ఇవి నన్ను ప్రేమించిన వాని ఇంట ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. కనుక ఆయన ఏమడుగుతున్నాడు? ఆయన ఒళ్ళంతా గాయములే. మరి ఈయనేమంటున్నాడంటే, అయ్యా నీ చేతులకు గాయాలేటని అడుగుతుంటే ప్రభు ఏమంటున్నారంటే, నన్ను ప్రేమించిన వాని ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయం. ప్రియులారా, వేళ మనం ఆరాధించాం, మన కుటుంబ ఆరాధన చేసుకుంటాం, మన ఇంటిలో కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. ఆయన మన ఇంటికి వస్తారు. అనరాని మాట అనుటే ఆయన గాయపరచుట, చీరాని పని చేయటి ఆయనను గాయపరచుట. ఏమంటున్నారు? ఈయన అడుగుతున్నాడు, ఆయన సమాధానం చెప్తున్నాడు. మన ఇంటి దగ్గర మన స్థిరస్థముగా లేకుండా, స్థిరస్థముగా మాట్లాడకుండా, మన ఇష్టానుసారంగా మాట్లాడుకునుట, మన ఇష్టానుసారంగా ప్రవర్తించుట ఆయన కలిగించే గాయములు. కనుక అందుకనే అంటున్నాడు, నన్ను ప్రేమించిన వాడినింట నేనుండగా నాకు కలిగిన గాయములు. అయ్యో, నన్ను ప్రేమిస్తున్నారు, మంచిదే, వారింటికి నేను వస్తున్నాను. నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్న, నిన్ను కొలిచెదారావయ్యా హృదయా దేవల బాంబో ముదమో నా నిన్ను భక్తి పుష్పములాచే భజించి పూజించి, భక్తి పుష్పములాచే భజించి పూజించి. కనుక నిన్ను కొలుస్తాం, రండి, మంచిది. చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుంటారు, ఒళ్ళు శుభ్రం చేసుకుంటారు. కనుక ప్రభు మన ఇంటికి వస్తారు, నిన్ను కొలుస్తున్నాం. ఎలా కొలియాలట, ఎలాగ ఆరాధించాలట? భక్తి పుష్పాలు. ఎలాగట? భక్తి పుష్పాలు. ప్రియులారా, మరి దేవుని యొద్ద పుష్పాలు పెడతారు ఉదయమునే. అవి మల్లెపువ్వులు ఉన్నాయనుకోండి, చక్కని వాసన వస్తాయి, చక్కగా ఉంటాయి. అవి దేవుని దగ్గర పెట్టారనుకోండి, కదులుతాయి అంటారా? ఇటు అటు కదులుతాయి అంటారా? కదలవు. కనుక సాయంత్రం వరకు వడిలిపోయినా కానీ ఆయన అవి చక్కని సువాసన ఇస్తాయి. అవి ఇటు అటు కదలవు, ఇటు అటు కూడా కదలవు. అలాగా ప్రియులారా, ఆరాధనలో ఉన్నప్పుడు, అలాగే సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలంటే అటు ఇటు చెదరకుండా ఉండాలట. అయ్యగారు ఒక మాట అన్నారు, పెండ్లిపీట మీద పెండ్లి కూతురు పెండ్లి కొడుకు ఉంటారట. ఎదురుబెదురుగా కూర్చోబెడతారు, లేదా క్రైస్తవులైతే పక్కన కూర్చోబెడతారు. వారి పెళ్ళి వరకు ఎలా ఉంటారు చెప్పండి? ఇటు అటు కదలరు. ఇంకా కదులుతారా? కదలరు. కనుక పెళ్ళి వరకు కూడా ఎలాగుంటారండి? కదలకుండా ఉంటారు. అలాగా ప్రియులారా, ఆరాధనలో కానీ కుటుంబ ఆరాధనలో కానీ ఎలాగ ఉండాలంటే ఇటు అటు చెదరకూడదు. ఎలా ఉండాలంట? భక్తి పుష్పాలు. మళ్ళా పడదాం. నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్న, నిన్ను కొలిచెదారావయ్యా హృదయా దేవల మాంబో ముదమోనా నిన్ను భక్తి పుష్పములాచే భజించి పూజించి, భక్తి పుష్పములాచే భజించి పూజించి, నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్న, నిన్ను కొలిచెదారావయ్యా. సీమోను ఒకమారు తన ఇంటికి పిలుచుకున్నాడు. మరియా తన ఇంటికి పిలుచుకుంది. యాయేరు నా ఇంటికి వద్దులే కానీ నువ్వు మాట సెలవిస్తే చాలు అని అన్నాడు.
ప్రియులారా గమనించండి. మరి సీమోను ఎందుకు వచ్చాడు? సీమోను ఎందుకు రమ్మన్నాడు? తన అత్త జ్వరముతో ఉంది, బాగు చేద్ది కానీ పిలిచాడు. ప్రియులారా అలాగే మరియా తన ఇంటికి పిలుచుకుంది. మరియా ఏం చేసింది? ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మరి యాయేరింటిలో అద్భుతం చేశాడు, సీమోన్ ఇంటిలో అద్భుతం చేశాడు, మరియా ఇంటిలో మరి పాదాల దగ్గర కూర్చుంది. ఎలాగట? భక్తి పుష్పాలుగా ఉన్నారు. ప్రియులారా నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు ఆయన గాయాలు రేపేవారంగా ఉండకూడదు. అందుకని అంటున్నాడు, నీ చేతులకు గాయం లేటి అని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆయన ఏమంటున్నారు? నన్ను ప్రేమించిన వాణి అంట. ప్రియులారా ప్రభు ప్రేమిస్తున్నారు, మంచిదే. ఆయన గాయపరిచేవారిగా ఉండకూడదు. ఆయన గాయపరిచేవారిగా మనం ఉండకూడదు. మన ఇంటి దగ్గర ప్రభు వస్తారు. అయ్యగారు అన్నారు, ఎప్పుడైతే నా ఇంటిలోనికి వచ్చారో ప్రభువుని ఎప్పుడూ పాలించుకోలేదట. ఎప్పుడైతే ప్రభు అయ్యగారు అన్నారు నా హృదయంలోకి వచ్చారో ఎప్పుడూ పోగొట్టుకోలేదట. ఆయన పోగొట్టుకున్నాడంటే బయటికి వెళ్ళిపోయారంటే మన దేహం ఎలాంటిదన్నమాట, మన గృహం ఎలాంటిదన్నమాట? గాయపరిచే గృహము, గాయపరిచే మనసు కలిగిన వారు. అందుకనే ఆయన మన ఇంటి యొద్ద ఉన్నారైనా. అందుకని అడుగుతున్నాడు, అయ్యా నీ గాయాలేటని అడుగుతున్నాడు. కనుక ఈ అనుభవం ఎలాగొస్తుంది? దైవ ధ్యానం ఉండాలి. కనుక ఈ అనుభవం ఎలా వస్తుందంటే దైవభక్తి కలిగి ఉండాలి, దైవ పుష్పాలు కలిగి ఉండాలి. ప్రియులారా అప్పుడు ఆయన గాయపరిచేవారంగా ఉండం, ఆయన గాయాలు కట్టేవారంగా ఉంటాం. అందుకనే ప్రవక్త యెషయా 1వ అధ్యాయంలో ప్రియులారా 6వ వచనం చూడండి. ఇక్కడ గాయాలు కనబడతా ఉన్నాయి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. కనుక చూడండి, ఈయన చూస్తున్న మాటలు చూడండి. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు చక్కగా వారు మరి దర్శనమందు చూస్తూ రాస్తున్న మాటలు. అరికాలు మొదలుకొని తల వరకును ఎక్కడ చూసినా దెబ్బలే, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లే, ఎక్కడ చూసినా గాయములే. కనుక ఆ గాయములకు పిల్లరా ఎవరునూ కట్టలేదు. ఆయన గాయములకు ఎవరునూ తైలము రాయలే. పిల్లరా చూడండి, ఆయన గాయములు 5 గాయాలు. 5 గాయములో దీనావా నా కొరకైదు గాయములో దీనా. కనుక అరికాల మొదలుకొని తల వరకును ఎక్కడ చూసినా గాయములు. ఆయన గాయములకు ఎవరునూ కట్టలేదు ప్రియులారా. ఆయన గాయములకు ఎవరునూ తైలము రాయలేదు. ఎందుకనగా ఆయన గాయముల్లోంచి కారుతున్న రక్తము మనకి ఆరోగ్యం. ప్రియులారా చూడండి, ఆయనకున్న గాయములు. అలాగే యోబు గారి విషయంలో కూడా గాయములు. కనుక ఆ యోబు గారు అనుభవం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచున్నాం. కనుక ఈయన ప్రభువును చెప్తున్నారు, ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు. ఆయన గాయపరిచి గాయమును కట్టెను. పిల్లరా గాయపరచువాడు ఆయనే, ఆ గాయమును కట్టువాడు ఆయనే. పిల్లరా ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కనుక మన గాయములను ఆయన ఏం చేయనై అన్నారంటే బాగు చేయనై
బాగు చేయనై ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మరి చూసుకుంటే మరి సమరయుడి విషయంలో గాయపరచబడ్డాడు. అలాగే ఒక దెయ్యం పట్టిన ఆమె గాయపరుచుకుంటుంది. చూడండి 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయము. ఇక్కడ ఒక దెయ్యం పట్టుకుంది ఒక ఆమె. లూకా సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో ఒక దెయ్యం వారిని పట్టి ఉన్న పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయచ్చు, నురుగు కారుకున్నట్లు వానిని వెలవెలలాడించుచు గాయపరచుచు వానిని వదలక ఉండను. చాలు. గనుక వీడికి దెయ్యం పట్టింది, నురుగు కక్కుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, గాయపరుచుకుంటున్నాడు. వీడికి దెయ్యం పట్టింది. ప్రియులారా, ప్రభువుకి దెయ్యం పట్టలేదు. ఆయన గాయపరచబడ్డానికి ఆయన వచ్చాడు. ఆయన మనుషులను రక్షించడానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన మన నిమిత్తము గాయపరచబడ్డానికి వచ్చాడు. కనుక అందుకనే ప్రవక్తలు చెప్తున్నారు, జకరియా చెప్తున్నాడు, యెషయా ప్రవక్త చెప్తున్నాడు, మీకా ప్రవక్త చెప్తున్నాడు, యోబు గారు చెప్తూ ఉన్నారు. పిల్లరా, కొత్త నిబంధన రాబోతుకి ఆయన గాయపరచబడును, ఆయన గాయపరచబడును. పిల్లరా, ఆయన తల మొదలుకునే అరికాల వరకును గాయములు. కనుక ఆయన గాయములకు ఎవరును నూనె రాయలేదు. ప్రియులారా, ఎందుకనగా ఆయన గాయములు కట్టాడకూడదు. ఆయన గాయములు ఎవరు వారి కట్టలేదు, నూనె రాయలేదు. కనుక ఆయన నిత్యము రక్తము కాలువలుగా కలువలుగా రక్తమెల్లా కారు. చాలు. ఎలా కార్చిందట? కలువలుగా. గనుక ప్రియులారా, ఇమానుయేలు రక్తం పైన ఓట. గనుక మరి దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమె. కొద్దిసేపు మోకరించుకుందాం. ఇమ్మానుయేలు రక్తము పై జూటను ఓ పాపియందు మోంగును పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జవగా శ్రీ యేసు రక్తమే పొడు శ్రావించునగా. మహోన్నతుడా, మహిమగల రాజా, మీకు వందనాలు. ఇదిగో నాయన, దినాలు గడుపుతూ శిలువ ధ్యానాలు జరిగిస్తూ ఈ ఆరాధన దినమందు నాయన నీ గాయములను నన్ను రేపుతూ ఉన్నారు, నా గాయములు రేపుతూ ఉన్నారు.